నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు దళిత మహిళ గోవిందమ్మను పరామర్శించిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికల్ దేవదాస్। అగ్రవర్ణాల వారు దళిత మహిళ గోవిందమ్మను విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటనలో గాయపడిన కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత మహిళ గోవిందమ్మను టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికల్ దేవదాస్ ఆధ్వర్యంలో దళిత వర్గానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయులు పాండురంగ రత్నం, సుధాకర్ కుమార్, విజయ్, యువరాజ్, జయరాజ్, దేవదాస్, యోహాను పాల్గొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు। అనంతరం జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు। అండగా మేమున్నామని మనోధైర్యాన్ని కల్పించారు। ఈ సందర్భంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికల్ దేవదాస్ మాట్లాడుతూ ఇంత ప్రపంచంలో జీవనం కొనసాగిస్తున్న ఇంతకంటే ఘోరమని, ఆటవిక చర్యగా ఒక దళిత మహిళని చూడకుండా ఇంత దారుణంకి కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు। అంతేకాకుండా దళిత మహిళపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు। జరిగిన ఘటన విషయం మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోతామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు। టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికల్ దేవదాస్। ఏ ఇన్కమ్ ఇంట్లో ముందు వాళ్ళు అందరూ ఇప్పుడు ఉన్నప్పుడు ఇంట్లో అందరూ చూడనప్పుడు సమానం అందరూ ఒకటి కులాలలో ఒకటే వచ్చారు కదా। కరెంట్ కూడా నన్ను తప్పలేదు, వాళ్ళు మొత్తం మీరు ఎట్లున్నారో మధ్యలో వేసుకొని కాపాడుతూ ఉంటారు। ముగ్గురు అడిగారు అమ్మ పోయి చూసుకుంటాము, ఎవరింట్లో రాలేదు చీరి బాధలు ఇచ్చిన కరువు మండలం కల్లకొండ గ్రామంలో ఒక దళిత మహిళ కింద ఇతర అగ్ర కులాలు ఆమెని కమ్మానం కట్టేసి ఎంతో వేధించి దాడి చేయడం జరిగింది। దానికి ఈరోజు మేము ఆమెని పరామర్శించినాము, ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడినాము। గతంలోన ఈమె కొడుకు వాళ్ళ శాఖలలో అమ్మాయిని తీసుకుని పోయాడని చెప్పేసి 8 నెలలు అయిన తర్వాత ఎస్పీ దగ్గర పెళ్లి కూడా జరిగినప్పుడు ఆ పెళ్లి జరిగిన గతము అప్పుడు కూడా 8 నెలలు అయిన తర్వాత నిన్నగాక మొన్న ఆమె గ్రామంలోకి పోయింటే 7 గంటల సమయాన ఆమెను కమ్మానం కట్టేసి అగ్రవర్ణ కులాలు ఆమెని దాడి చేయడం జరిగింది। అక్కడ డిపార్ట్మెంట్ వెళ్ళడం జరిగింది। డిపార్ట్మెంట్ మాట దళిత మహిళని ఈ విధంగా చేయడం అనేది వాళ్ళు ఎంతో దురదృష్టకరము। ఇది మేము ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా మేము దీన్ని తీసుకొని పోతాము। ఆయన కూడా మేము మా సహకారాలు ఆయనకి ఏది కావాలో దానికి అందించడానికి కూడా మేము సార్ కూడా మేము ఆమెకు సాయం అందించడానికి కూడా మేము కూడా ఆయనకు వివరిస్తాము। ఇటువంటి ఘటనలు జరగకుండా మరి ఇక మీదట జరగకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం కానీ ఈ మన పోలీస్ యంత్రాంగం కానీ ఇటువంటి దుష్పర్యాలకి వీళ్ళు పాల్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను। నా పేరు దేవదాసు, గుడికల్లు, తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి।